సంగారెడ్డి జిల్లాలో నకిలీ రిపోర్టర్ను స్థానికులు చితకబాదారు. అమీన్పూర్ మండలం ఐలాపూర్ తండా ప్రభుత్వ స్థలంలో ఇళ్లకి పర్మిషన్ ఎలా ఇస్తారని బెదిరించిన నకిలీ రిపోర్టర్ సంతోష్ నాయక్ ఒక్కొక్కరి నుంచి 25,000 రూపాయలు డిమాండ్ చేశాడు. సంతోష్ నాయక్ ఆగ్రహంతో స్తంభానికి కట్టేసి చితకబాదారు గ్రామస్తులు. అనంతరం సంతోష్ను పోలీసులకు అప్పగించారు. చెప్పురా సాలే చెప్పురా ఇచ్చినా వెళ్ళగా చెప్పు ఇచ్చినా వెళ్ళగా చెప్పు కానీ ఈ ఘటనపై రిపోర్టర్ సంతోష్ నాయక్ వివరణ ఇచ్చారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, వాటిని ఎట్లా ఇంటి నెంబర్లు ఇస్తారని గ్రామ పంచాయతీ సెక్రటరీని అడిగానని తెలిపారు. దానికి వివరణ ఇస్తానని పిలిపించి నేనే కావాలని వాటిని కూల్చివేపిస్తున్నానని నాపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. హైకోర్టు అడ్వకేట్ ముఖీం ఆయన అనుచరులు కావాలని తనను భయభ్రాంతులకు గురిచేసి కొట్టారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారి నుండి నాకు ప్రాణహాని ఉందని, దయచేసి పోలీసులు, మీడియా సోదరులు, లంబాడీ గిరిజన సంఘాలు తనకు మద్దతు తెలపాలని రిపోర్టర్ సంతోష్ నాయక్ తెలిపారు. నమస్కారం అండి. నా పేరు సంతోష్ నాయక్. నేను పటాన్చెరు జర్నలిస్ట్ను. గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం జనం సాక్షి పేపర్లో పనిచేస్తున్నాను. ఇక్కడే అమీన్పూర్ మండలంలో ఐలాపూర్ గ్రామము ప్రభుత్వ స్థలాల్లో కానీ ఇల్లులు కట్టుకుంటున్నారు. వాళ్ళు ఇల్లు నిర్మాణ దశలో ఉన్నా కానీ వాటికి ఇంటి నెంబర్లు మంజూరు చేశారని నాకు తెలియడంతో 200 పైగా గత 10-15 రోజుల కింద 200 పైగా ఇంటి నెంబర్లు మంజూరు చేశారని నాకు తెలిసి రావడంతో నేను వెళ్ళి ఒక నిర్మాణ దశలో ఉన్న ఒక బిల్డింగ్ ఒక షెడ్ది ఒక ఫోటో తీసుకొని నేను గ్రామ కార్యదర్శి అయిన సచిన్కి వివరణ అడగడం జరిగింది. ఆయన చెప్తా అని డీటెయిల్స్ ఇస్తా, డేటా ఇస్తా అని చెప్పారు. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు 4-5 సార్లు ఫోన్ చేసి మీరు గ్రామ పంచాయతీ ఆఫీస్కి రండి, నేను వివరణ ఇస్తా, లేకపోతే మీకు డేటా ఇస్తా అని చెప్పేసి నన్ను 5-6 సార్లు ఫోన్ చేశారు. నేను దగ్గరలో ఉన్నా కాబట్టి నేను సరే మండల గ్రామ పంచాయతీ ఆఫీసే కానీ చెప్పి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ వాళ్ళందరూ వాంటెడ్లీ అక్కడ గ్రామస్తులు, ఆయన గ్రామ పెద్ద అయినా కానీ ముఖీము, అడ్వకేట్ ముఖీము, వాళ్ళ తమ్ముడు అజీము, గ్రామస్తుడైన స్వామి, మిగతా వాళ్ళ ఒక సిక్కులలో ఒక 5-6 రౌడీలు, వీళ్ళ అనుచరులు ఒక 10 మంది నన్ను పంచాయతీ ఆఫీస్కి చేరుకోగానే అక్కడే కాపు కాసి నేను జస్ట్ చేరుకోగానే నా మీద అటాక్ చేశారు. నా వెహికల్ని ఆపేసి నా కారు తాళం గుంజుకొని, ఫోన్ గుంజుకొని నాపై దాడి చేశారు. అక్కడ నాపై ఘోరంగా దాడి